తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఆంగ్ల సంవత్సరం 2025 ఈ నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఎలా ఉంది, ఈ నవగ్రహాలు గోచర రీత్యా ఎటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తువేదిక్ మరియు దేవి ఉపాసకురాలు అయినటువంటి శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి నవగ్రహాల సంచారం ముందుగా ఎలా ఉందో చెప్పి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో చెప్పిన తర్వాత మనం ద్వాదశ రాశుల గోచర రీత్యా ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయో తెలుసుకుందాం. తప్పకుండా. అయితే ముందు మీకు మీ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఎందుకంటే మనం రాశి ఫలితాలు ఇవన్నీ చూసుకునేది ఎప్పుడు కొన్ని ఏంటంటే ఉగాది చూసుకుంటాం. సో ద్వాదశ రాశులు తెలుసుకోవాలనే ఉత్సాహం అనేది మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. కానీ పూర్వం అయితే ఈ ఉగాది నుంచి మన ఫలితాలు తెలుసుకోవడం. ఎందుకంటే ఉగాది ఫలితాలు ఎప్పుడు నా దేవాలయంలో తెలుసుకుంటే అక్కడ చదువుకునే ఒక మంచి వేదం చదువుకునే వాళ్ళు, వేద బ్రాహ్మలు వీళ్ళతో చెప్పించేవాళ్ళు ఉగాది పంచాంగ శ్రవణం. ఎందుకంటే వాళ్ళ వాక్కుతో ఒకవేళ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఏం కాదు, బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది అని అంటే వాళ్ళు చేసే తపస్సు వల్ల, వాళ్ళు చెప్పే మాట వల్ల అది నిజంగానే బ్రహ్మాండంగా ఉండేది. ఈ నమ్మకం అనేది అందరికీ పూర్వం ఉండేది. ఇప్పుడు అందరూ మనం ఇలా చూసుకుంటున్నాం, డిజిటల్లో వచ్చేసాం కనుక రాశి ఫలాలు తెలుసుకుంటున్నాం, ఇలా ఎప్పుడు పడితే అప్పుడు తెలుసుకుంటున్నాం. అయితే ఏంటంటే ఈ మిశ్రమ ఫలితాలు, మంచి ఫలితాలు ఎవరికి బాగున్నా ఎవరికి బాగోపోయినా మనం అందరం ఏంటంటే భగవంతుడి సేవ, భగవంతుడి మీద నమ్మకము, చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే అన్నీ ఆయన కాపాడుతుంటారు. అయితే ఈ ద్వాదశాలు తెలుసుకోవడం అనేది ఏంటంటే ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అనమాట. జ్యోతిష్యం అనేది, జ్యోతిష్యం అంటే ఏంటి, జ్యోతి అనేది వెలుగు. మనం వెళ్ళే దారిలో ఏవేవి ముళ్ళు ఉన్నాయి, ఏవేవి ముళ్ళు లేకుండా ఉన్నాయి, బాగుంది బాగాలేదు తెలుసుకోవడానికి మాత్రమే జ్యోతిష్యం. అందుకని మన ఈ జ్యోతిష్యాన్ని చూసుకోవడం అనేది తెలుస్తుంది. అయితే ఇవి వర్ష ఫలితాలు అంటాం. అంటే వర్ష ఫలితాలు అంటే శని భగవానుడు, గురువు, రాహు, కేతు వీళ్ళందరూ సంవత్సరంన్నరకి అలా మారుతారు. గురువు సంవత్సరం మారితే రాహు కేతులు 18 నెలలకి మారుతారు. శని భగవానుడు 2.5 సంవత్సరాలు మారుతారు. సో ఈ రాశులు మారడం అనేది ప్రతి సంవత్సరం ఏంటంటే గురువు ప్రతి సంవత్సరం మారుతారు. అయితే అప్పుడప్పుడు గురువుతో పాటు రాహు, అప్పుడప్పుడు శని భగవాన్ మారుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఏంటి, 3 గ్రహాలు ఒకేసారి మారుతున్నాయి. ఎందుకు నెలల గ్యాప్లో, రోజుల గ్యాప్లో మారుతున్నాయి. సో అందువల్ల ఏంటంటే ఫలితాలు అందరికీ కాస్త మంచి ఫలితాలు, కాస్త మిశ్రమ ఫలితాలు, కొంచెం ఇబ్బంది పెట్టే ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకేసారి అన్ని గ్రహాలు మారినప్పుడు ఇలాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. సో అదృష్టం తన్నుకొస్తుంది, అలాగే దురదృష్టం తన్నుకొస్తుంది. అలాంటి ఇబ్బందులు ఈ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఉన్నాయి. సో గురువు మనకి మే నుంచి మారుతున్నారు. శని భగవానుడు మార్చి 30 నుంచి మారుతున్నారు. రాహుకేతువులు మే 21 నుంచి మారుతున్నారు. సో అంటే మే నెలలో 1-2 రోజుల తేడాలో గురువు, రాహు, కేతు ముగ్గురు మారుతున్నారు. మార్చి 30 నుంచి శని భగవానుడు మారుతున్నాడు. ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ శని భగవానుడు మారుతూ ఎవరితో ఉంటున్నాడంటే శని ప్లస్ రాహు కలిసి ఉంటారు ఒకే రాశిలో. అది కాస్తంత కొంచెం ఇబ్బంది ఫలితాలు కొంతమందికి. మీనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. శని భగవానుడికి రాహు ఎక్కడైతే మీనరాశి ఉన్నాడో శని భగవాన్ వెళ్ళి దాంట్లో ప్రవేశిస్తున్నారు. అంటే మార్చి 30 నుంచి అంటే ఒక నెల రోజుల పాటు శని రాహులు కలిసి ఉంటున్నారు. అదొక కొంచెం గోచరంలో కాస్తంత ఇబ్బంది. తర్వాత రాహు మారుతాడు, మళ్ళీ కుంభంలోకి వెళ్తాడు. ఒక నెల రోజులే. మే రోజు రాహు మారుతున్నాడు, మార్చిలో శని భగవాన్ మారుతున్నాడు. ఈ మార్చి 30 అంటే ఏంటి, ఇక్కడ మనకి 3 నెలల రోజులు, ఏప్రిల్ నుంచి మళ్ళీ మే. అంత పెద్దగా ఉండదు. కాకపోతే ఆ ఉన్న 2 పాపగ్రహాలు ఒకే స్థానంలో ఉండడం వల్ల కాస్తంత ఒక ఊపు ఊపితే అందరినీ కాస్త ఇబ్బంది పడతాయి. కొంతమందిని కష్టపడితే కొంతమందిని మంచి రంగంలోకి లాక్కెళ్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ జాతక చక్రంలో దశ అంతర్దశలు యోగిస్తున్నాయి. అంటే ఇవి 2 కలవడం వల్ల మంచి ఫలితాలు, యోగించట్లేదు ఈ 2 కలవడం వల్ల చెడు ఫలితాలు ఇవి కనిపిస్తున్నాయి అన్నమాట. అది సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశి వాళ్ళు ఏం పరిహారాలు చేసుకోవాలో తెలుసుకుందాం. అమ్మ, మిథున రాశి వారికి 2025 ఆంగ్ల సంవత్సరం నవగ్రహాల సంచారం ఎలా ఉంది, గోచర రీత్యా ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మిథున రాశిలో గురువు వచ్చినప్పటికీ కూడా కాస్తంత ఇబ్బంది అనేది ఉంది. ఎప్పుడైనా రాశిలో ఎప్పుడైతే గురువు ఉంటాడో అక్కడ ధనం అనేది కాస్త స్తంభిస్తుంది. మిగతా అన్ని మార్గాలు బాగుంటాయి. అంటే వీళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ, పెద్దవాళ్ళతో పరిచయాలు అవ్వడం కానీ, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళతో వీళ్ళు స్నేహం చేయడం కానీ, వాళ్ళు వీళ్ళని సాదాసీదంగా ఆహ్వానించడం కానీ, మాట్లాడడం కానీ, కలుపుకోవడం కానీ, వ్యాపారాల్లో అభివృద్ధి కానీ అన్నీ బాగుంటాయి.
కానీ ధనం అనేది కాస్తంత ఆలస్యంగా వస్తుంది. ఏ రాశిలో గురువు ఉన్నా ధనం అనేది కాస్త ఆలస్యంగా వస్తుంది. ఎందుకంటే పూర్తి శుభగ్రహం. సో పూర్తి శుభగ్రహం అయిన గురువు ధర్మ మార్గాన్ని తప్ప అధర్మాన్ని ఎంకరేజ్ చేయడు. సో ధర్మంగా ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. సో ధర్మబద్ధమైన వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కానీ వ్యాపారంలో కాస్తంత మెలకువలు నేర్చుకోవాలంటారు, కాస్త ఏదో చేయాలంటారు, ఇలాంటి మార్గాలు చేసిన వాళ్ళకి ధనం కాస్త స్తంభిస్తుంటుంది. సో ముఖ్యంగా ఎవరెవరికంటే రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, తర్వాత ఈ హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి, వీళ్ళకి కాస్తంత ఆలస్యంగా వస్తుంది కానీ బాగుంటుంది. సో మిథున రాశిలో గురువు ఉండడం వల్ల మంచి ఫలితాలు. ఎంత మంచి ఫలితాలు అంటే ఇంట్లో అన్ని శుభాలు జరగడానికి, శుభకార్యాలు చేసుకోవడానికి, తర్వాత వీళ్ళతో వీళ్ళ మీద ఉండే మంచి మంచి అభిప్రాయాలు ఏర్పడడానికి, అంటే వీళ్ళ మీద ఆల్రెడీ చెడు అభిప్రాయం ఎవరికైనా ఉంటే అది పోయి వాళ్ళకి వీళ్ళు మంచి వాళ్ళు, మంచి అభిప్రాయం ఏర్పడడం, వాళ్ళతో స్నేహం చేయడం, ఇవన్నీ బాగుంటాయి. కానీ ఇక్కడ గురువు ఎప్పుడైతే ఉన్నాడో కాస్తంత ఆదాయం ఆగుతుంది. తర్వాత శని భగవాన్ ఏమైనా యోగిస్తాడు అంటే దశమస్థానం నుంచి, అంటే దశమస్థానంలో శని భగవాన్ అంటే ఎప్పుడు మార్చి 30 తర్వాత, అప్పటి నుంచి ఆయన రాగానే ఎనర్జీస్ రావడం అనేది కష్టం. కాస్త ఆలస్యంగా ఇస్తాడు, వెంటనే ఇవ్వడు. సో అంటే మే తర్వాత నుంచి వీళ్ళకి కాస్తంత ఆదాయం మార్గం పెరుగుతుంది. సో అప్పుడే గురువు కూడా మారుతున్నాడు. సో శని గురువులు ఇద్దరూ మారడం వల్ల వీళ్ళకి మార్గం అనేది జూన్ నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది. సో జూన్ వరకు కాస్తంత మిశ్రమ ఫలితాలే నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళే పనిలో, అంటే ఏ పని ప్రారంభం చేసినా చేసుకుంటూ దాని ఓపిక సహనం చాలా అవసరం అన్నమాట. ఇప్పుడు మిథున రాశి వారికి అలా ఓపికగా చేసుకుంటూ వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి. కాకపోతే కొంచెం ఆలస్యంగా వస్తాయి. కేతువు కూడా 3వ స్థానంలో ఉన్నాడు వీళ్ళకి 25వ సంవత్సరం. అవును, కేతు 3వ స్థానం ఉన్నా అక్కడ రాహుది బలంగా ఉంటుందన్న. సో రాహు ఎక్కువ ఏదైతే ఎనర్జీ ఉందో, ఈ రాహుకి ఎనర్జీస్ ఏంటంటే ఇప్పుడు శని భగవాన్ ఇచ్చే ఫలితాలే రాహు అని ఇస్తుంటారు. సో అంటే వ్యయంలో రాహు, లాభంలో రాహు, శని ఎలా ఉన్నా, అంటే శని భగవాన్ ఎలా ఉన్నప్పటికీ రాహు సేమ్ అదే ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే కుంభరాశిలోనే రాహు ఉంటున్నాడు, అంటే శని భగవాన్ ఇచ్చే ఫలితాలే రాహు అని ఇస్తారు. ఇక్కడ కేతు ఇచ్చేది ఉండదు. సో అందుకని ఏంటంటే మెయిన్ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కావాల్సింది ఏంటంటే ఓర్పు సహనం. చేసుకుంటూ వెళ్తే అన్ని మంచి ఫలితాలే, మంచి కాదని కాదు, అవుతుంది, కాస్త ఆలస్యం అవుతుంది అంతే. మరి ఈ గ్రహాల అనుకూలత కోసం ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి వీళ్ళు? తప్పకుండా వీళ్ళు ఏంటంటే ప్రతి నిత్యం విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, తర్వాత తిరుపతి క్షేత్రానికి వెళ్ళడము, కుదిరితే నడిచి వెళ్ళడము, అంటే 7 కొండలు నడిచి 7 కొండలు మెట్లెక్కి వెళ్ళడం కానీ 7 కొండలు నడిచి వెళ్ళడం కానీ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడైతే మనం శరీరాన్ని కష్టపడతాం అనుకుంటామో అప్పుడు మనకు సుఖపడే అవకాశం భగవంతుడు కల్పిస్తాడు. సో శరీరం కష్టపడడం అంటే మనకున్న కర్మలు తొలగించడం. సో ప్రారంభ కర్మలు, సంచిత కర్మలు, ఏవైతే కర్మలు నుంచి మనం మనిషి జీవితం తీసుకున్నామో, ఈ మనిషి జీవితంలో ఉండే ఏ కర్మైనా తొలగించాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే మనం ఉపవాసం చేసినా, నడిచినా, ఏదైనా ఎవరికైనా ధనం కానీ తర్వాత ఆహారం కానీ దానం చేసినా, ఇవన్నీ కూడా మంచి ఫలితాలు వస్తాయి, మన కర్మను తొలగిస్తుంటాయి. సో అందుకని ఇవి చేయడం, దాన ధర్మాలు చేసుకుంటూ వెళ్ళడం, లేకపోతే దాన ధర్మాలు చేసే స్తోమత లేదండి అంటే నడిచి వెళ్ళడం, క్షేత్రానికి నడిచి వెళ్ళడం, ప్రతి నిత్యము ఇంట్లో విష్ణు సహస్రనామం పారాయణ చేయడం చేస్తుంటే ఆర్థికమైన ఇబ్బందులు లేకుండా బయటపడతారు. బాగుంటుంది. అమ్మ 2025వ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.